కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్కి పిచ్చి బాగా ముదిరింది, చాదస్తం బాగా పెరిగినట్టుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో మన తనూజ గారు మన మదర్స్ డేకి పిఎం జ్యువెలర్స్ దాంతోకి వెళ్ళారు కదా, అది ఫంక్షన్కి. ఆ ఫంక్షన్లో ఒక పెద్దావిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఆవిడ తనూజాని డాక్టర్ అనుకోవడం వరకు బాగుంది, తనూజ విజయాన్ని కోరుకోవడం వరకు బాగుంది, తనూజాని పొగడడం వరకు బాగుంది. కానీ కళ్యాణ్ని విజయాన్ని తక్కువ చేసి, కళ్యాణ్ ఏమీ చేయలేదు, కళ్యాణ్ అసలు ఏమీ ఆడలేదు, మీరు కృష్ణుడిలా నిలబడి కళ్యాణ్ గెలిపించారు అని చెప్పడం మాత్రం నిజంగా చాలా 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 బాధేసింది నాకైతే ఆ మాట విన్నాక. తనూజ గారిని పొగడడం వరకు బాగుంది. తనూజ గారు కళ్యాణ్ విజయంలో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్, ఇదైతే ఎవరు కాదనలేని వాస్తవం. అంతేగాని కళ్యాణ్ ఏదో చేతులు కట్టుకుని కూర్చుంటే, కళ్యాణ్ ఏదో కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటే తనూజ పొగిడేసి కళ్యాణ్ గెలిపించిందని చెప్పడం నిజంగా కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్కి అదొక ఆసరాగా మారింది అనమాట. తనూజ గారి టాక్సిక్ ఫ్యాన్స్కి అంటే ఇంకా ట్రోలింగ్ మొదలెట్టారనమాట. తనూజ లేకపోతే కళ్యాణ్ లేడు, తనూజ లేకపోతే కళ్యాణ్ ఏమీ చేయలేడు, అడుగు కూడా ముందుకెళ్ళాడు, తనూజ కళ్యాణ్ని చేయబట్టుకుని నడిపించింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నేను అలాగే అన్నాను. ఎందుకు నేను అంత దారుణంగా అనలేదు, కానీ కళ్యాణ్ విజయానికి తనూజ మెయిన్ పార్ట్, వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ అని నేను చెప్పాను. బట్ ఇంత దారుణంగా నేనైతే మాట్లాడలేదు. ఎప్పుడు నేనే కాదు, ఎవరు మాట్లాడలేదు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు తనూజ ఇస్ మెయిన్ పార్ట్ అని. అంతేగాని వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ తప్ప తనూజానే మొత్తం నడిపించి కళ్యాణ్ ఖాళీ కూర్చుంటే కళ్యాణ్ కప్పించేశారనడం మాత్రం నిజంగా చాలా చాలా రాంగ్ అనిపించింది. నాకైతే చాలా రాంగ్ అనిపించింది. అసలు తనూజ మెయిన్ పార్ట్ ఎందుకు అయింది? సలహాలు ఇవ్వడం వల్ల, తన గైడెన్స్ ఇవ్వడం వల్ల మెయిన్ పార్ట్ అయింది. ఆ గైడెన్స్ తీసుకోకపోతే కళ్యాణ్ మనం ఏమనేవాళ్ళం చెప్పండి? గైడెన్స్ ఇచ్చింది కాబట్టి తనూజ గైడెన్స్ వల్ల కళ్యాణ్ ముందుకు వెళ్ళాడు. తనూజ గైడెన్స్ ఇవ్వడం ఎంత ముఖ్యమో కళ్యాణ్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. అదెందుకు మర్చిపోతున్నారు చెప్పండి నాకు? తనూజ గైడెన్స్ ఇవ్వడం ఎంత ముఖ్యమో కళ్యాణ్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. దాన్ని కరెక్ట్గా ఫాలో కావడం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్గా ఫాలో కాకపోతే ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడేమనేవాళ్ళు చెప్పండి? మరి కళ్యాణ్ గైడెన్స్ కరెక్ట్గా ఫాలో కావడం అనేది కళ్యాణ్ గొప్పతనమే కాదా? తన ఆట మార్చుకోవడం అనేది తన గొప్పతనమే కాదా? తన గొప్పతనం ఏం లేదు, మొత్తం తనూజనే చేసిందంటే మాత్రం రాంగ్. తన గెలుపులో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ అయితే తనూజ, ఇదైతే ఒప్పుకోవాలి, కాదని చెప్పడం. కానీ మొత్తం తనూజనే చేసిందన్న మాత్రం కరెక్ట్ కాదండి. నేను చెప్తున్నాను, మొత్తం తనూజనే చేసింది అనేది నేను ఒప్పుకోను. తనూజ ఒక 30% ఉంటుందేమో తన విజయంలో. వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ 30 to 40% ఉంటుంది. మిగతా 60% కళ్యాణే కష్టపడ్డాడు, మిగతా 60% కళ్యాణే ఆడాడు. నేను చెప్తున్నాను, మీకు ఎందుకు అర్థం కాదు? సరే, ఆవిడ మీద ముసలి ఆవిడ, పెద్ద ఆవిడ తనూజ గారి మీద ప్రేమతో మాట్లాడింది. మీకేమైంది? మీ బుద్ధి ఏమైంది? టాక్సిక్ ఫ్యాన్స్కి ట్రోలింగ్ చేయడం అవసరం ఏముంది? ఇప్పుడు ట్రోలింగ్ అవసరం ఏముంది? ఇప్పుడు కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఎంతకాలం ఏడుస్తారో నాకు అర్థం కాదు. ఎంతకాలం పడి ఏడుస్తారు కళ్యాణ్ మీద అని నా డౌట్ చెప్పండి నాకు. మీరు ఇది మానుకోకపోతే మీ వల్ల వాళ్ళకి ఏ నష్టము లేదు, ఏ లాభం కూడా లేదు. కానీ ఈ టాక్సిక్ ఫ్యాన్స్ కానీ ఇలాగే ఉంటే తనూజ గారి కెరియర్కి, కళ్యాణ్ గారి కెరియర్కి నష్టం. వాళ్ళ పర్సనల్ లైఫ్కి నష్టం లేదు, వాళ్ళేం విడిపోరు మీ వల్ల, కానీ వాళ్ళ కెరియర్కి నష్టం. మీరు అలా ఆలోచించాలి కొంచెం, ఓకేనా?